జరిగించమని, నీ నామానికి మహిమకరంగా ఈ కార్యము జరిగించి నడిపించుకోమని, ఈ వర్తమానం అనేకుల హృదయాలలో నిలిచే విధముగా నీవు మాట్లాడమని, నా ప్రియ పరిశుద్ధాత్ముడా నీ వాక్కును బయలుపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనము. మరి ప్రభువు ఈ వివాహము గురించి ఏ విధంగా మాట్లాడుచున్నారో ఒక వాక్యం చూద్దాం. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించుచున్నాడు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి ఏం చేస్తాడు? సంతోషిస్తాడా? పెళ్లి కొడుకుని అడగాల. సల్మాన్ గారు, పెళ్లి కుమార్తె విషయంలో మీరు సంతోషమేనా? సంతోషమే. సంతోషమే. వారి ముఖాలలో ఆనందం చూసారా ఎంత సంతోషంగా ఉందో. మరి మీ వివాహ విషయంలో, మీ వివాహ కార్యక్రమంలో మరి దేవుడు కూడా మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడంట. హల్లెలూయా. అందరికంటే ముఖ్యంగా మన మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు సంతోషిస్తున్నారంట. హల్లెలూయా. మరి ఇక్కడున్న వారు మీ అందరూ సంతోషిస్తున్నారా? నో సౌండ్, చెప్పట్లే. అందరూ సంతోషం అని చెప్పండి. సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి హల్లెలూయా. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించుచున్నాడు. ఇక్కడ వివాహం జరగబోయే వాళ్ళు, జరిగిన వాళ్ళు, జరిగించుకునే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే వివాహ సమయం ఇది. మరి దేవుడు ఈ వివాహ కార్యక్రమాల్లో సంతోషిస్తున్నాడంట. ప్రభువు సంతోషించి ఆనందిస్తున్నారంటే మరి ఈ కార్యక్రమం ఎంత ఘనమైనదిగా ఎంచబడుచున్నది. అయితే ఆది కాండంలోనే మొదటగా బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో చూసినట్లయితే ఫస్ట్ అధ్యాయంలోనే దేవుని ప్రణాళిక మరి చాలా గొప్పగా ఉంది. It's not, marriages are not human plans, not human ideas. It's God's plan. దేవుని చిత్తంలో ఉంది. వివాహం అనేది ఎవరి చిత్తంలో ఉంది? దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు మనుషుల విషయంలో ఏమి కోరుకుంటున్నాడు? ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడంట. ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంట? రీడ్ వన్స్. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూడ్ ఇట్. అంటే దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అంటున్నాడు. 3 విషయాలు నేను చేయాలనుకుంటున్నాను. 3 మాటలు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాలి అనుకుంటున్నాడంటే ఫలించమంటున్నాడు. మొదటగా ఏంటి? ఫలించటం. అందరూ చెప్పాలి, ఫలించటం. రెండోది అభివృద్ధి పొందటం. మూడోది విస్తరించటం. 3 విషయాలు మీ ప్రతి కుటుంబంలో నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. వీరు జతపరచబడుతున్న వీరి కుటుంబం నుంచే కాదు, ఇక్కడ జతపరచబడిన కుటుంబాల విషయంలో కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఏమి ఆశీర్వదిస్తున్నాడంటే మీరు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని దేవుడి కోరిక ఉన్నది. మరి ఎలా ఫలించాలి? ఎలా అభివృద్ధి చెందాలి? ఎలా విస్తరించాలి? హౌ ఫ్రూట్ఫుల్నెస్ ఎలా వస్తుంది? ఫలింపు అంటే ఏంటి మీకు తెలుసా? ఒక చెట్టు పెట్టామనుకోండి, మామిడి చెట్టు మనము మార్కెట్లో తీసుకొచ్చి మామిడి చెట్టు పెట్టామనుకోండి, దాని నుంచి ఏం ఆశిస్తాము? ఫలాలు ఆశిస్తాము. అమ్మ నువ్వు కాయకున్న అవసరం లేదు, నువ్వు ఇలా మంచిగా పచ్చగా ఉంటే చాలంటామా మామిడి చెట్టును? రోజు నీళ్ళు పోసి దానికి ఎరువేసి దాన్ని పెంచి పెద్దగైన దాకా, పెద్ద వృక్షమైనాక కూడా అది ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తాము? ఎందుకు ఈ స్థలం అంతా వేస్ట్, ఈ స్థలం అంతా కూడా వేస్ట్, దీన్ని కొట్టేయాలి అనుకుంటాం, దీన్ని తీసివేయాలి, నరికివేయాలి అనుకుంటాం కదా. అంటే ఫలించకపోతే మరి ప్రతి విషయంలో కూడా మనం ఏం కోరుకుంటాం? ఫలింపు కోరుకుంటాం. ప్రతి చెట్టు విషయంలో అయినా మనుషుల విషయంలో కూడా ఫలింపు కోరుకుంటామంట. భార్యాభర్తలు ఏకం చేయబడిన తర్వాత వాళ్ళలో నుంచి కూడా ఫలించాలని, మీరు 3 పువ్వులు 6 కాయలుగా అని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. అవునా కదా? అవునా అమ్మా?
అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలా, అలానే ఆశీర్వది 3 పువ్వులు 6 కాయలుగా మీరు దీవించబడుదురుగా కానీ ఆశీర్వదిస్తారు. అంటే కాయలంటే ఏంటిది? కాయలంటే మీరు కాయలు తీసుకొచ్చి ఇవ్వటం కాదేంటి, గర్భఫలము. గర్భఫలము వీరి నుంచి మీరు ఆశిస్తారు. అంటే పిల్లల్ని కనాలి, అభివృద్ధి ఫలించాలని ఆశిస్తారు. మరి దేవుడు కూడా గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడంట. మరి జత చేయబడే జంటను కూడా దేవుడు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి దేనిలో ఫలించాలి? మరి ఆత్మీయంగా మనం ఒక మాట చూసినట్లయితే ఆత్మీయంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఫలింపు అంటే మీరైతే చాలామంది మరి అత్తలు కానీ మరి తల్లులు కానీ, వీరి తలుపు సంజయ్ గారి తల్లిదండ్రులు, మరి సాల్మోన్ గారి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పెళ్లి చేసినాక ఒక 1 year అయిపోయినాక ఇంకా పిల్లలు పుట్టట్లేరేంటి అని ఆ టాక్ వస్తుందా రాదా? ఆ మాటలు అడుగుతారా లేదా? అరే హాస్పిటల్లో చూపిద్దాం, అక్కడ చూపిద్దాం, ఇక్కడ చూపిద్దాం అనే ఒక 1 year కాగానే మొదలెడతారు పిల్లల కోసం కదా. మరి దేవుని దృష్టిలో ఫలింపు ఏంటి? దేవుడు ఏ ఫలింపు కోరుకుంటున్నాడు? మరి వీరిద్దరి నుంచి, జత చేయబడే ఈ జంట నుంచి ఎలా ఫలించాలనుకుంటున్నాడు అంటే ఆత్మీయంగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆత్మఫలాలు 9 రాయబడి ఉన్నాయి. ఆ 9లో వీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బట్ the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. These are the fruit of Spirit. ఆత్మఫలాలు అంటే ప్రేమ. 9 ఉన్నాయండి. 5 గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, వీటిలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేంట్లో? వీటన్నిటిలో ఫలించాలంట. ప్రేమలో ఫలించాలి. 2 వర్తమానాలు విన్నాం ప్రేమ గురించి, అవునా? దేంట్లో ఫలించాలంట? ప్రేమలో. ఇద్దరు కలిసి సంతోషించటంలో, సాత్వికంలో, దీర్ఘశాంతంలో. అంటే వీటన్నిటిని గురించి వివరించడానికి మనకు టైం సరిపోదు కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నాను. ఇవన్నీ వివరించాలంటే ఇంకా అమ్మగారు మళ్ళీ పిలువరు, నన్ను ఏ పెళ్ళికి పిలువరు ఇవన్నీ వివరించుకుంటా కూర్చుంటే. హల్లెలూయా. సో విశ్వాసంలో ఫేత్ఫుల్నెస్, గుడ్నెస్, కైండ్నెస్, దయాళత్వంలో, సాత్వికంలో, విశ్వాసంలో, వీటన్నిటిలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడంట. దేవుడు ఆశ ఉన్నది మీరు వీటిలో ఫలించాలి. ఈ 9 మీలో ఫలింపులోకి రావాలి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుడు కోరుకుంటున్నాడంటే మీరు ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటగా ఏంటి? దేని గురించి? ఫలించడం గురించి. రెండోది ఏంటి? అభివృద్ధి చెందటం. మరి దేంట్లో అభివృద్ధి చెందాలి? సాల్మోర్ గారు 2 బిల్డింగ్లు కొనాలండి, పెళ్ళైంది కదా. 2 సంపాదనలు, 2 బిల్డింగ్లు కొనాలి. ఇంకేం కొనాలా? ఇంకా పొలాలు కొనాలా? కరెక్ట్ చెప్పారండి. కారు 2, మరి ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా, 2 కార్లు. ఇలా అంటే అభివృద్ధి అంటే అదా? ఓకే, అది కూడా అభివృద్ధే. బ్లెస్ అవ్వటము, అది కూడా ఆశీర్వదించబట్టమే. కానీ దేవుని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? దేవుని దృష్టిలో అభివృద్ధి పరచబడటం అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే దేంట్లో అభివృద్ధి పొందాలని దేవుని పిల్లలను ఆశపడుతున్నాడంటే ఒక వాక్యం చూద్దాము. 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే బట్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. తెలుగులో చదువురా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేనిలో అండి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. బిల్డింగ్ను కలాలి, కార్లు కొనాలి, ఇది కాదు దేవుడు ఆశించేది. దేంట్లో? కృపలో నువ్వు అభివృద్ధి పొందాలి, జ్ఞానములో అభివృద్ధి పొందాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకొనును. అజ్ఞానురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు ఊడబెరుక్కుంటుందంట. మరి జ్ఞానము కలిగి, మరి ఒక్కరికే కాదు, ఇద్దరు కూడా జ్ఞానము కలిగి వారి
ఇల్లు నిర్మించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆత్మీయమైన కుటుంబంగా వీరు మార్చబడాలని దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఆయన కృపలో అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మీరు దినదినము అభివృద్ధి పొందాలి. వింటున్నారా? ఆయన సన్నిధానంలో మీరు అభివృద్ధి చెందాలి. ఆయన సన్నిధానానికి రావటం, ఒకరు సండే ఎగ్గొట్టడము, శుక్రవారాలు ఎగ్గొట్టడము, ప్రేయర్స్ అంటే ఎగ్గొట్టడం కాదు. రెగ్యులర్గా దేవుని మందిరానికి ఇద్దరు కలిసి రావటం, ప్రార్థన కుటుంబంలో మరి జత చేయబడుతున్న మీరు ఇంకా నుంచి మీరు కొనసాగించవలసింది ఏంటంటే కలిసి ప్రార్థించటము. దానిలో మీరు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేనిలో? ప్రార్థించటంలో. కలిసి ప్రార్థించాలి, కలిసి మందిరానికి రావాలి, కలిసి మీటింగ్లకు వెళ్ళాలి. దేవుని పనిలో ఇద్దరు కలిసి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కృపలోను జ్ఞానముగోను వర్ధిల్లాలని దేవుని ఆశ అయినది. మరి మూడో విషయం ఏంటి? విస్తరించటం. ఏంటండి అటు సైడ్ వాళ్ళు? మూడో మాట ఏంటి? విస్తరించటము. దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అంటే ఏ విధంగా? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అంటాడు. విస్తరించమన్నాడు. దేనిలో విస్తరించాలంట? దేనిలో విస్తరించమంటున్నాడు? దేనిలో విస్తరించాలి? ఈయన ఆస్తులన్నీ, సాల్మోన్ రాజుల ఆస్తులన్నీ ఇక్కడ ఏలూరులో కాదండి, ఇంకా చాలా ప్రాంతాలలో పొలాలు కొనాలి, ఆస్తులు కొనాలి. ఆ విస్తరణ కాదు, మనుషులు కోరుకునే విస్తరణ కాదు. ఏ విస్తరణ? మరి దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళిక ఏమైందంటే లూకా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఇద్దరు దంపతులు ఉన్నారండి. ఆ దంపతులు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంట? ప్రభు మార్గంలో నడుస్తున్నారు, ఆయన ఆజ్ఞలను పాటించటంలోను. మరి ఎలిజబెత్ జకరియా అనే వారు and they were both righteous before God, walked blameless in the commandments and standards of the Lord. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ వారు, తెలుగులో చెప్పండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా.